హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాంటి పిండి నానబెట్టకుండా, మినపగుండ్లు వాడకుండా అప్పటికప్పుడే వేసుకునే వడలు చూపిస్తున్నానండి. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మరమరాలు 2 కప్స్ తీసుకోవాలి. ఇలా మరమరాలన్నీ ఆ బౌల్లో వేసుకున్న తర్వాత వాటర్ వేసుకొని ఈ మరమరాలని క్లీన్ చేసుకోవాలి. ఈ బొరుగులు వాటర్లో ఎక్కువసేపు ఉంచొద్దండి. అందుకని వేసిన ఒక్క నిమిషం అలా చేతితో కదుపుకొని సపరేట్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని మనము 2 కప్పుల మరమరాలు తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరి ఫైన్గా పౌడర్ చేయకుండా బరగ్గా మిక్సీ పట్టుకున్న తర్వాత మరమరాలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ మరమరాల పేస్ట్ని కూడా ముందుగా మిక్సీ పట్టుకున్న బొంబాయి రవ్వలో వేసుకొని కలుపుకుందాం. ముందుగానే లేట్ అవ్వకుండా ఆనియను, అల్లం కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ పీసెస్ కూడా వేసుకుందాం. నేను ఇక్కడ అల్లం వేస్తున్నాను కాబట్టి గ్రీన్ చిల్లీ స్కిప్ చేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలి. కట్ చేసిన కరివేపాకు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెము వాటర్ వేసుకొని కలుపుకుందాం. వడల్లో వాటర్ తక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే ఆయిల్ పీల్చిద్ది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెము బేకింగ్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. వీడియో క్లిప్ మిస్ అయింది. ఇలా కలిపేసుకొని మీ దగ్గర టైం ఉంటే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి, లేదంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటూ వడలాగా చేసుకోవాలి. మనం ఇక్కడ బొంబాయి రవ్వ వాడాం కాబట్టి కొంచెము చిన్న సైజే చేసుకోవాలి. వడలు ఉడకాలి కాబట్టి ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఈ వడలు వేసుకోవాలి. 1 బై 1 వడలన్నీ చేసుకుందాం. నేనైతే ఇక్కడ ఆయిల్ కవర్ వాడుతున్నానండి. చేతి మీద కూడా చేసుకోవచ్చు. ఆయిల్ కవర్ మీద చేసినా చేతితో చేసినా కానీ చేతికి మాత్రం కంపల్సరీ ఆయిల్ అప్లై చేసుకోండి. చూడండి, ఒకవైపు వడలన్నీ ఫ్రై అయ్యాక మరొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువగా కామన్ పాయింట్ మోకాలు నొప్పులు రావటం అండి. మోకాలు నొప్పులుగా ఉన్న వాళ్ళు వయసు భేదం లేకుండా ఆ మోకాలు నొప్పులు వస్తున్నాయి కాబట్టి నువ్వులు ఎక్కువ వాడటం వల్ల మోకాలు నొప్పులు తగ్గుతాయని డాక్టర్ సలహా మేరకే మీకు తెలియపరుస్తున్నాను. మీరు కూడా మోకాలు నొప్పులతో బాధపడుతుంటే నువ్వులు వాడండి. మోకాలు నొప్పుల నుంచి విముక్తి పొందండి. చూడండి, మన మరమరాల వడలు రెడీ అయ్యాయి. ఈ వడలకి టమాటా సాస్ కానీ సైడ్ చట్నీ కానీ ఏం అవసరం లేదండి. ఇలానే తినొచ్చు, టేస్టీగా ఉంటుంది. ఇలా వేడివేడిగా పిల్లలు చేసేయటం వల్ల హాయిగా తినేస్తారు. మనకు కూడా సంతోషం అనిపించిద్ది. మీరు కూడా ఎప్పుడైనా మరమరాలతో వడలు ట్రై చేసి కామెంట్స్ పెట్టండి.